ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీ గుండ్రెడ్డి వ్లాగ్స్ నుండి. టుడే సండే స్పెషల్ చికెన్ విత్ చపాతీ. ఈ వీడియోలో నేను చికెన్ అనేది ఎలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. నేను చికెన్ అనేది 1 kg అనేది తీసుకున్నాను. ఆ చికెన్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పసుపు, కారం, సాల్ట్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ చికెన్కి మ్యాగ్నేట్ అనేది చేస్తున్నాను. ఈ 3 వేసుకొని ఈ 3 వేసుకొని చికెన్ని నేను మ్యాగ్నేట్ అనేది చేస్తున్నాను. నేను చికెన్ అనేది మ్యాగ్నేట్ అనేది చేసుకున్నాను. ఇది చికెన్ని ఒక 10 minutes అనేది నేను మ్యాగ్నేట్ చేసిన తర్వాత 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసుకున్నా కదా. చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇది అల్లం చిన్నులపాయ అంటే పేస్ట్ అనేది నేను చేసుకున్నాను. ఈ పేస్ట్లో కావాల్సిన పదార్థాలు ఏంటంటే అల్లము, చిన్నులపాయ, ఆనియన్ అంటే పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను. అవన్నీ 4 అనేది నేను గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. అంటే టేస్టీగా ఉండాలి అని చెప్పేసి ఆనియన్ కూడా నేను యాడ్ చేసి పేస్ట్ చేశాను. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా అంటే కరివేపాకు అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే గరం మసాలా అనేది నేను హోమ్ మేడ్లో అంటే బయట ప్యాకెట్లోది అంటే టేస్ట్గా ఉండదని చెప్పేసి నేను ఇంట్లోనే చేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. టేస్ట్గా అంటే హోమ్ మేడ్లో ఎలా చేసుకుంటే టేస్ట్గా రావాలంటే ఎలా నెక్స్ట్ వీడియోలో నీకు చూపిస్తాను. థర్డ్ వచ్చేసరికి నేను ఏంటంటే టమాటాస్ అనేది కట్ చేసుకున్నాను అండ్ కొత్తిమీర అనేది తీసుకున్నాను. తర్వాత మనం ఫస్ట్ గ్యాస్ అనేది ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ అనేది పెట్టుకున్నాను. దానికి కావాల్సిన ఆయిల్ అనేది తీసుకోవాలి. దీనికి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది ఫస్ట్ హీట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది హీట్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం అల్లం చిన్నులపాయ అది ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకొని ఫస్ట్ ఆ స్మెల్ అనేది పోయేదాకా మనం ఫ్రై అనేది చేసుకోవాలి ఆయిల్లో. ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాంట్లోకి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది వేసుకోవాలి. తర్వాత టమాటాస్ అనేది వేసుకోవాలి. టమాటాలు కూడా ఆయిల్లో ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం సాల్ట్ అనేది తీసుకోవాలి. మనం ఫ్రై చేసుకోవాలి. టమాటా పచ్చిమిర్చి టమాటా అండ్ పేస్ట్ అనేది వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా మనం ఆయిల్లో మ్యాగ్నేట్ అనేది చేసుకోవాలి. డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అనేది దీంట్లో వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా ఫ్రై అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం కలుపుకున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టుకొని దాని మీద ప్లేట్ అనేది పెట్టేసుకోవాలి. చికెన్ అనేది ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏంటంటే కాజు పేస్ట్ అనేది తీసుకుంటున్నాను. ఈ కాజు పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ వస్తుంది చికెన్ అండ్ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చికెన్ అంటే ఇలా వేసి ఇప్పుడు మనం కలుపుకున్నాము. అనేది ఉడికిపోయింది. చికెన్ అనేది ఉడికిపోయిన తర్వాత మనం లాస్ట్లో గరం మసాలా అనేది వేసుకోవాలి. ఇలా గరం మసాలా వేసుకొని మనం కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఒక 2 or 3 minutes జస్ట్ ఉంచుకుంటే చాలు. లాస్ట్లో మనం ఇంకా టేస్టీగా ఉండడానికి మనం కొత్తిమీర అనేది యూజ్ చేస్తున్నాము.
అంతే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. జస్ట్ ఒక 2 మినిట్స్ అనేది ఇలా మనం ఉంచుకుంటే చాలు. చూడండి ఫ్రెండ్స్, ఇంక అయిపోయింది. మనం ఇంక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంతో ఈజీగా అనేది యూట్యూబ్లో నేను టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపించాను. ఈరోజు మేము చెప్పాను కదా సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అని, చపాతీ విత్ చికెన్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనేది కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.